హాయ్ అండి. ఈ వీడియో అయితే చేయాలని లేదు, కానీ చేస్తున్నాను. మా ఇంట్లో జరిగిన మిస్టేక్ ఇంకెవరు చేయకూడదని చేస్తున్నానండి. చక్కగా పిల్లలిద్దరు పుట్టినరోజు కోసం కేక్ కటింగ్ చేసుకొని తినిపించుకున్నారు. చాలా బాగుంది. నెక్స్ట్ డే నుంచి చిన్నగా మొహం మీద స్టార్ట్ అయ్యింది. సర్లే ఏముందిలే అని స్కూల్కి పంపించాను. నైట్ పాపకి ఇడ్లీ పెట్టి మార్నింగ్ లేచేటప్పటికల్లా ఇట్లా అయిపోయింది పాప మొహం. ఇంకా బాడీ మీద కూడా వచ్చినాయి. చూపించవచ్చా చూపించకూడదా అని చూపించట్లేదండి. హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ గారికి చూపిస్తే ఆయన ఒకటే మాట చెప్పారు, మీరు ఇలా పిల్లలకి కూల్ కేక్స్ ఇలాంటి ప్రిజర్వేటివ్ పెడితే ఇట్లా ఇన్ఫెక్షన్ వచ్చి ఇట్లా పిల్లలకి అవుతుంది, పెట్టవాకండి అని అన్నారు. మా ఇంట్లో జరిగిన మిస్టేక్ మీకు ఎవరికి జరగకూడదని ఈ వీడియో తీస్తున్నానండి. దయచేసి బర్త్డేస్ అయితే కేక్స్ మీరు ఇంట్లో చేసుకోండి, కానీ బయట నుంచి మాత్రం కొనుక్కోవద్దు. పాప చూసారు ఎట్లా అయిపోయిందో. బాడీ అంతా లోపల అంతా అట్లాగే దద్దులుగా వచ్చేసింది. ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి ఇట్లా వచ్చేసిందంటండి. మార్నింగ్ నుంచి మాకు ఇంక ఇదే పని, హాస్పిటల్కి తీసుకెళ్ళడం చూపించడం, ఈ హడావుడిలోనే ఉన్నాం. ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి పిల్లలకు మాత్రం ప్రిజర్వేటివ్ ఇలా కూల్ కేక్స్, ఈ మరి ముఖ్యంగా రెడ్ వెల్వెట్ కేక్లో మరి ఎక్కువగా కెమికల్స్ కలుపుతున్నారంట. అవన్నీ పెట్టి చూసారా మన పిల్లలకి ఎట్లా అవుతుందో. న్యూస్లో వినడమే కానీ పిల్లలు కేకులు తిని అట్లా అయింది ఇట్లా అయిందని. ఈరోజైతే మా ఇంట్లోనే జరిగింది. మీ ఇంట్లో కూడా జరగకూడదని నేను ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. కేక్ ఎవరు చేయొద్దు ఫ్రెండ్స్. మ్యాక్సిమం పిల్లలకి ఇంట్లో చేసి పెట్టడానికే ట్రై చేయండి. జంక్ ఫుడ్ మాత్రం అస్సలు ఇవ్వద్దు ఫ్రెండ్స్.